ఇంతకుముందు సార్ చెప్పినట్టు మంత్రులు చుట్టూ అందరి చుట్టూ తిరిగినప్పుడు తల్లి దగ్గర పోతేనే పాలిస్తుంది, నాన్న దగ్గర పోతే పాలు మన కడుపు నిండదు. డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాడు కానీ పాలు మాత్రం ఇవ్వలేడు. తల్లే పాలు తాగా లేకపోతే డబ్బా పాలు తాగా. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకట్లేదు. మనం దొరకనప్పుడు మనకు ప్రత్యేకంగా డబ్బా పాలు లేకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళడమే. దాని మీద మనం అడుగులేయాలి. మనం రెన్యువల్ అవుతామా అంటే అవుతామో కామో తెలియదు. మనం పోరాటం చేయలేదు, ఆరాటం చేయలేదు, డైరెక్ట్గా పోయినాం, కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసినప్పుడు మీరు ఎవరు అని అడిగారా? మన విద్యా వాలంటీర్ అంటే వాళ్ళు రెన్యువల్ చేసింది కోర్టే. అంటే మనకు దారి దొరికింది ఎలా అంటే కోర్టు ద్వారా దొరికింది. సమాన పనికి సమాన వేతనం అని నేను మా యొక్క నాగగీత మండలం మా టీంకి అడిగాను. నేను ప్రధాన కార్యదర్శి నాగగీత మండలం సార్ మరి ఎట్లా చేద్దాం, మరి సమాన పనికి సమాన వేతనం అంటే టీఆర్పీ రిజల్ట్ ఇస్తున్నారు, మన ఉద్యోగాలు పోకుండా కాపాడుకోవడం సరే, తర్వాత సమాన పనికి సమాన వేతనం చూద్దామన్నారు. సమాన పనికి సమాన వేతనం అంటే 1 వీక్లో వచ్చేస్తుంది. ఒకసారి కోర్టు తీసుకుపోయి ఒక ఫైల్ పడేస్తే మన చట్టం మనకు ఇచ్చేస్తుంది. కానీ ఆ కోర్టుకి ఎవరు పోలే. మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ కోసం మనది మనమే మాట్లాడుతున్నాం తప్ప కోర్టుకి ఎవరైనా వెళ్ళారా అంటే ఎవరు వెళ్ళలేదు. అది మన తప్పు. నేను అడిగాను మా టీం పోదామంటే ఆగండి ఆగండి, మనం ఉద్యోగ భద్రత కోసమే పోరాడుతున్నాం. వాడు చేసేది ఎలాగో చేసేస్తాడు. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, తీసేటోళ్ళు తీసేస్తాడు, ఉంచేటోళ్ళకు ఉంచేస్తాడు. ఆయన ఇష్టం అది. ఎందుకు అంటే ఆయన అధికారంలో ఉన్నాడు, చేస్తాడు. మనం ఉద్యోగంలో ఉంటామా తీసేస్తాడా ఆయన ఇష్టం. మనం ఏం చేస్తున్నాం అనేది మనం ముఖ్యం. తీసేయకండి అని మనం కోర్టుకి ఎత్తకిచ్చామా? కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరికి కూడా న్యాయం జరగదు. ఎందుకంటే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకదు, న్యాయం జరగదు. మనకు అపాయింట్మెంట్ ఇచ్చేది మంత్రులు లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళ దగ్గర పోతే ఉన్నది కూడా వాళ్ళు తీసేస్తారు. అందుకనే మనం ధర్నాలు కానీ రోడ్లు ఎక్కడం కానీ ఎలాంటి చేయకుండా మన శివానంద స్వామి ఎవరిని అడిగారా? ఇదో మేము కోర్టుకి వెళ్తున్నాం, రెన్యువల్ చేసుకున్నాం, రండి అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. వచ్చిన వాళ్ళని ముందుకెళ్ళాం, ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కూడా సమాన పనికి సమాన వేతనం కానీ మనకు రెగ్యులర్ చేయకపోయినా పర్వాలేదు, కాంట్రాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, అవుట్ సోర్సింగ్ ఈ విధంగా మనం తొలగించకుండా ఉండాలని ఇదే సంస్థలో ఈ వ్యవస్థ ఇలానే కొనసాగించండి. మనం కూడా గవర్నమెంట్ వాళ్ళతో రిటైర్మెంట్ వరకు కొనసాగించండి అని మనం కోర్టు మీద తెచ్చామా? ఎక్కలేదు. మనది మనం ఎట్లా చేద్దాం, మనం తీసేస్తుండు ఎట్లా చేద్దాం, మనది మనం డబ్బాలు ఇట్లే మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏమి చెయ్యరు, ఆయన విన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కమిటీ వేసుకోవాలి, తీసుకుపోయి కోర్టు వేసి ఒక వ్యవస్థలో 18 నెలలు పనిచేస్తే అతను తీసేయడానికి ఎవరికి వీలు లేదు. మనకు ఎంప్లాయీ కార్డు వచ్చింది, ఎలక్షన్ అందరూ వేసుకున్నాం. గవర్నమెంటే మనం ఫామ్ చేయడానికి పోయినప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేదు? కోర్టే గుర్తించింది, మనల్ని హైకోర్టు గుర్తించే మనం రెన్యువల్ చేసింది. అలాంటప్పుడు గవర్నమెంట్ గుర్తించడం మనం ఎట్లా అనుకుంటాం? కాబట్టి మన దగ్గర అందరి దగ్గర ఎలక్షన్ డ్యూటీలో వేసినటువంటి ఐడీస్ ఉన్నాయి. మనం గవర్నమెంట్ వ్యవస్థలో మన రిజిస్టర్లో మనది అటెండెన్స్ ఉన్నది, మన గవర్నమెంట్ నుండి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అవన్నీ ఆధారాలు తీసుకుపోయి కోర్టు వేస్తే 1 మంత్లో మనం కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు, మన ఉద్యోగ భద్రత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ దిశగా మనం అడుగులేయాలి. మనం ఎట్లా చేద్దాం? ఈ రాజకీయ నాయకులతో అయ్యే పని ఏమి లేదు. ఏ మంత్రి దగ్గర పోయినా, ఏ ఒక్కరి దగ్గర పోయినా మన పని కాదు. రోడ్లు ఎక్కినా వాళ్ళని తీసేస్తాం. అందుకనే ఒకటి పోయి కేసీఆర్ సార్కే లెటర్ అందరు రాసినా, ఒకసారి అందరు లెటర్ రాసుకున్నాం. కేసీఆర్ సార్ అందరూ సామూహిక లెటర్ రాసిన వాళ్ళది సమస్య సాల్వ్ కాలేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అడిగి చేరట్లేవు. అవి చేరకపోతే మనం అందరం ఒకరోజు నిర్ణయం తీసుకొని ఉద్యోగం పోతుందా ఉంటుందా, వచ్చేటోళ్ళు వస్తారా, పాపం వాళ్ళు కూడా కష్టపడి రాశారు, వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి హక్కు లేవు. వాళ్ళు ఏమైనా చేసుకోండి. మనది మనము మన అధ్యక్షులు ముందు ఉన్నారు, జస్ట్ మనం తోడుగా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు తీసుకుపోయి ముందు ఒక్కసారి కోర్టు పెట్టేస్తే వితిన్ 1 మంత్లో మన యొక్క భవిష్యత్తు బాగుపడిపోతుంది. ఈ దిశగా అడుగులేయని కోరుకుంటూ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలని భరోసాగా అధ్యక్షులు